అందరూ ఉన్నారు. సో రీసెంట్గా 2024లో ఫైనాన్షియల్గా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. సో టాప్ అందులో ఫస్ట్ 5 ఏంటంటే, ఇక నుంచి జనవరి 1 నుంచి 2024 జనవరి 1 నుంచి సిమ్ అనేది మీరు తీసుకుంటే కనుక ఆధార్ కేవైసీ అంటే ఆటోమేటిక్గా మీరు థంబ్ వేస్తేనే అనేది మీకు అమ్ముతారు. సో ఫిజికల్గా మీరు ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళిన వాటర్ కార్డ్ పట్టుకెళ్ళిన కూడా వారు సిమ్ అయితే అనరు, సిమ్ అయితే మీకు అమ్మరు. సెకండ్ వన్ వచ్చేసి జనవరి 1 నుంచి కొన్ని కార్స్ ఆటోమొబైల్ కంపెనీస్ అయితే ప్రైసెస్ ఇంక్రీజ్ చేస్తున్నాయి, హైక్ చేస్తున్నాయి. 1 to 3% అయితే మీకు ప్రైసెస్ అయితే ఈ జనవరి 24 నుంచి ఇంక్రీజ్ అవుతున్నాయి. థర్డ్ వన్ వచ్చేసి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, సుకన్య సమృద్ధి యోజన. సో అదైతే రీసెంట్గా ఇంట్రెస్ట్ రేట్ అనేది గవర్నమెంట్ పెంచింది. సో ఇది జనవరి నుంచి మార్చి వరకు అనేది 8.2% అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు ఈ 3 months అనేది కవరేజ్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి యూపీఐ ఐడి గురించి. సో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఎవరైతే వాడుతున్నారో వాడట్లేదో అంటే లాస్ట్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న కాడి నుంచి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా యూపీఐ ఐడి అనేది వాడకపోతే కనుక అది జనవరి 1, 2024 నుంచి అనేది డీయాక్టివేట్ చేస్తుంది. సో గవర్నమెంట్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే వీటిని డీయాక్టివేట్ చేస్తుంది. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒక ఇన్స్ట్రక్షన్ చేసింది. ఏంటంటే మీకు ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఈజీగా అర్థం అవడం కోసం సింప్లిఫై చేయమని చెప్పేసి వాళ్ళకి ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే మీకు ప్రతిదీ టెక్నాలజీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలో టెక్నాలజీ అర్థం కాదు. సో ఆ టెక్నాలజీ అర్థం అవడం కోసం సింప్లిఫైగా చేయమని చెప్పి ఐఆర్డిఏ ఇన్స్ట్రక్ట్ చేసింది ఇన్సూరెన్స్ కంపెనీకి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.